UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రస్తుతం మనమైతే ఇక్కడ అమీన్పూర్లోని పటేల్ నగర్లో ఉన్నాము. ఇప్పుడు గత ఒక 3 నెలలుగా కూడా హైదరాబాద్ నగరంలో హైడ్రా అయితే చాలా దూకుడు పెంచింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూనే ఉన్నాము. రోజుకొక చోట కూడా హైదరాబాద్ నగరంలో చెరువు ప్రాంతంలో ఎక్కడైతే ఉన్నాయో కబ్జా చేసి బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఇండ్లు కట్టారో అవన్నీ కూడా ఇప్పుడు టార్గెట్ చేసి హైడ్రా అయితే అవన్నీ కూల్చేస్తూ వస్తుంది. అదే క్రమంలో నిన్న చూసుకున్నట్లయితే మరి ఇక్కడ అమీన్పూర్లో కూడా పలు చోట్ల కూడా కుక్కట్పల్లి, అమీన్పూర్ అన్ని ప్రాంతాల్లో కూడా మరి చూస్తున్నాం కదా బఫర్ జోన్లో ఉన్నటిని అన్నిటిని కూడా ఎలా కూల్చివేశారో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పటేల్గూడలో చెప్తున్నట్టుగా ఇక్కడ ఇదంతా కూడా అమ్మిన వాళ్ళు నష్టపోలేదు, కొన్న వాళ్ళే నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి అమ్మినవాడు నష్టపోయాడా, కొన్నవాడు నష్టపోయాడా, ఉన్నవాడు నష్టపోయాడా అనే కోణంలో కూడా మరి ఇక్కడనైతే చాలామంది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. అదే కాకుండా మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము మంచి పని చేసింది అని కూడా చాలామంది అంటుంటే ఈ ఇండ్లు ఎవరివైతే ఉన్నాయో కబ్జాలు చేసి కట్టిన వాళ్ళు మాత్రము తెలంగాణ ప్రభుత్వం అయితే అన్యాయం చేస్తుంది ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. మరి దాదాపు 40 ఇండ్ల వరకు అయితే ఇది ఉంటుంది. ఈ 40 ఇండ్లను కూడా నిన్న కూల్చివేయడం కూడా జరిగింది ఇక్కడ హైడ్రా అయితే. మరి నెల రోజుల క్రితమే వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇదే ప్రాంతంలో కూడా మరి హైడ్రా వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మీటింగులు కూడా జరిపించడం జరిగింది. కానీ ఇది బఫర్ జోన్ అని తెలిసి కూడా, గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి కూడా ఇక్కడ ఈ ఇండ్లను మొత్తం కట్టించి కూడా ఇదంతా చేసింది కూడా మరి గత ప్రభుత్వంలో ఉన్న ఒక సర్పంచ్ అని కూడా చెప్తున్నారు ఇక్కడైతే. మరి అతను కూడా నిన్న రావడం జరిగింది, ఇక్కడికి వచ్చి హైదరాబాద్తో కూడా మాట్లాడడం జరిగింది. కానీ అతని మాటలు కూడా ఏం ఇక్కడ గెలవలేకపోయాయి. ఎందుకు అంటే ఇప్పుడు ఇదంతా కూడా మరి పర్యావరణాన్ని రక్షించడానికే, ప్రకృతిని కాపాడడానికే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒక విధంగా చెప్పాలంటే మరి ఇది ఈ కబ్జా చేసి కట్టడమేమో కానీ అది అమ్ముకున్నవాడు తర్వాత కొన్నవాడికే నష్టం ఎక్కువైంది. మరి ఆ నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు కూడా అందించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్న దాని మీద ఏమంటున్నారు ఇక్కడ ప్రజలు అనేది కూడా తెలుసుకుందాము. అసలు ఎలా అనిపిస్తుంది ఇదంతా అని కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. హైదరాబాద్ నగరంలోనే మరి హైడ్రా అనేది ఇలాంటి అక్రమ కట్టడాలని ఇచ్చేస్తుంది. తెలంగాణ ఉన్నప్పుడు ఒక తీరు ఉండే, ఇప్పుడు ఒక తీరు ఉన్నది. ఇది కొన్న వాళ్ళైతే నష్టపోయే కానీ దారుణంగా అంటే మరి దారుణంగా చేశారు. ఇదైతే కరెక్ట్ కాదు మేడం ఎంతకన్నా కానీ. అదే అంటున్నాను, ఎందుకంటే మరి ఇది కబ్జా ల్యాండ్ కదా, కబ్జా ల్యాండ్లో మరి కట్టాడు, అమ్మాడు. మరి అమ్మిన వాళ్ళు నష్టపోయారా, కొన్న వాళ్ళు నష్టపోయారా, ఇందులో ఉన్నోళ్ళు కొన్న వాళ్ళు నష్టపోయినట్టే కదా మేడం. ఇప్పుడు వాడు అమ్ముకొని పోతాడు, బయటపడతాడు. కొన్న వాళ్ళంతా నష్టపోయినట్టే కదా. వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత కష్టంతో చెమటగాటి తెచ్చి పెట్టుకున్నది కదా. కావాలంటే వాళ్ళని ఎవరి నుంచి మనకు కావాలంటే అమౌంట్ అన్న డిమాండ్ అన్న ఏమైనా చేసేది ఉండేవి. కానీ ఈ తెలంగాణ ఉన్నప్పుడు ఒక తీరు ఉండదు, కానీ ఇప్పుడు ఒక తీరు ఉండదు. అంతకని వేస్ట్. ఇప్పుడు ప్రపంచమే నాకు అంత వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఒక నెల రోజుల క్రితమే వీళ్ళకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది హైడ్రా అని చెప్పేసి కూడా అన్నారు కదా. అది నెల రోజుల క్రితం నోటీసులు ఇచ్చినాక కూడా వాళ్ళు ఖాళీ చేయలేదు. ఎందుకంటే ఇది చెరువు బఫర్ జోన్లో ఉన్న ల్యాండే కాబట్టి. అది ఎలా అనిపిస్తుంది? ఏమన్నా తెలియదు మరి. అది మరి ఎప్పుడే సడన్గానే చెప్పేసి సడన్గానే గుల్చేసా అనే విషయం తెలిసింది. ఎందుకంటే అక్కడ మీకు గేటుకి కనబడుతుందా ఇంటూ మార్క్, రెడ్ కలర్ ఇంటూ మార్క్, అది వాళ్ళు నోటీసులు ఇస్తేనే వేస్తారు ఆ మార్క్ అనేది కూడా. అందుకు మరి అప్పటికి కూడా వీళ్ళు ఖాళీ చేయలేదు అన్నారు. మరి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? లేదేం నచ్చట్లేదు మేడం, నాకు ఇది మాత్రం ప్రాసెస్ నచ్చట్లేదు. తెలంగాణ ఉన్నప్పుడే నాకు ఎంతో కొంత కేసీఆర్ అన్నప్పుడు జర పర్వాలేదు బాగా నడిపించాడు. కానీ తర్వాత అసలు కొంచెం కూడా మార్పు అనేది ఏం లేదు. ఇంకా
ఓకే, మరి చూస్తున్నాం కదా సార్, చెప్పండి, మీరు చెప్పండి అసలు ఇప్పుడు ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడిన తర్వాత హైడ్రా అనే ఒక పద్ధతిని తీసుకొచ్చింది. మరి ఈ హైడ్రా పాటిస్తున్న ఈ బఫర్ జోన్లో ఉన్న ఫ్లాట్లన్నీ కూడా భూస్థాపితం అయితే చేస్తున్నారు, ఎందుకంటే చెరువులను కాపాడడానికి అంటున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? యాక్చువల్గా ఇది బఫర్ జోన్ కాదు మేడం, ఇది 12 సర్వే నెంబర్ గవర్నమెంట్ ల్యాండ్, పటేల్గూడ గ్రామ పంచాయతీకి వస్తుంది. ఈ రోడ్డు యువతలు ఉన్నది ఐలాపూర్ శివార్ అంటారు, ఐలాపూర్కి వస్తుంది. ఏవైతే 15 ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లు ఐలాపూర్ సర్వే నెంబర్ ఉంటుంది. ఈ రోడ్డు యువతలు ఉన్నాయి పటేల్గూడ గ్రామ పంచాయతీ కిందకి 12 సర్వే నెంబర్కి వస్తాయి. సో 6 బ్యాక్ సైడ్ ఉన్నది 6 సర్వే నెంబరు. సో 6 సర్వే నెంబర్ మీద ఈ డాక్యుమెంట్లు చేశారు. డాక్యుమెంట్లు చేసి 12 సర్వే నెంబర్ మీద హౌస్ నెంబర్లు వేసి ఇల్లు కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కన్స్ట్రక్షన్ కాకముందే స్టార్టింగ్లోనే గ్రామ పంచాయతీలో కానీ, మండల ఆఫీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, కలెక్టరేట్లో కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఒకసారి 2 సార్లు వచ్చారు. మరి రాజకీయ నాయకులు ఉన్నారు, అప్పుడు అధికారం ఉండే. సో వాళ్ళు అంతా కుమ్మక్కై చేసిన పని ఇది. సో ఇది మన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, హైకోర్టులో కూడా కేసు ఉంది ఇది. సో అప్పుడు నోటీసులు వచ్చినాయి, అందరికీ ఇంటింటికి నోటీసులు కూడా అతికించడం జరిగింది. సో తర్వాత ఇది కన్స్ట్రక్షన్ మొత్తం ఎండింగ్కి వచ్చిన తర్వాత కూడా కలెక్టర్ మేడం వచ్చింది, చూసిన తర్వాత కూడా ఇది గులగొడతామని వచ్చిన తర్వాత కూడా మరి రాజకీయ నాయకులు అంతా బలం చూపించుకొని సో గులగొట్టకుండా ఆపారు. అప్పుడు తర్వాత స్టే తెచ్చుకున్నారు. అసలు యాక్చువల్గా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడం తప్పు. మన అధికారులు ఎవరైతే సర్పంచ్ ఉన్నారో, ఎవరైతే ఎంపీపీ ఉన్నాడో, ఇక్కడ దేవానంద్ ఉన్నాడు, ఆ ఎంపీపీ దేవానంద్ ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాం, వద్దు ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరు ఇట్లా వేయొద్దు అని అంటే. సో వీళ్ళు ఏం చేశారంటే ఇట్లా కానిస్తలేరు అని చెప్పి ఈ 12 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పటేల్గూడ గ్రామ పంచాయతీలో మరి కొంతమంది ఊర్లో జాగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నా అని చెప్పేసి 12 ప్లాట్లు చేస్తారు. ఈ ఇల్లు నుంచి ఇక్కడ సైడ్ వరకు 12 ప్లాట్లు కన్స్ట్రక్షన్ అయినాయి. అయితే అవి లీగల్గా కలెక్టర్ మేడమే ప్రొసీడింగ్ కాపీతో ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మిగతా అన్నీ లేఅవుట్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ గులగొట్టాలి అని చెప్పి అన్నా కూడా ఎవరు స్పందించలేరు. ఇంచుమించు చాలా రోజులు కష్టపడ్డాం, అయినా కూడా ఎవరు స్పందించలేరు మేడం. తర్వాత ఈ స్టే వచ్చిన తర్వాత ఇక మేము బయట పడ్డామని అనుకున్నారు. హైడ్రా వల్ల ఇది ఇలా జరగడం జరిగింది. అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి కూడా మరి ఇక్కడ కొన్న వాళ్ళు ఎలా కొన్నారంటే కబ్జానా లేకుంటే కొన్నారా? యాక్చువల్గా కొన్న వాళ్ళు ఎట్లా కొన్నారంటే ఇప్పుడు మొత్తం షోప్ టాప్ చేసి పెట్టారు మేడం. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని కొన్న వాళ్ళకి తెలిసి కొన్నారా తెలియక కొన్నారా తెలియదు. సో వాళ్ళు రికార్డ్ చూసుకుర్రా లేదా కూడా తెలియదు. కొంతమంది గుడ్డిగా కొనేసారు, తెలుసా తెలియకన్నా కొన్నారు. కానీ వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరైతే బిల్డర్ చేసిర్రో వాళ్ళకి తెలుసు కదా గవర్నమెంట్ ల్యాండ్ అని. మరి గ్రామ పంచాయతీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్లు ఇచ్చినప్పుడు పర్మిషన్లు కూడా క్యాన్సలేషన్ నోటీసులు నా దగ్గర ఉన్నాయి. సో ఆ నోటీసులు ఇప్పించి పర్మిషన్లు కూడా క్యాన్సలేషన్ చేయించాము. చేయించిన తర్వాత కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ ఎట్లయింది, అసలు గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావద్దు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, కలెక్టర్కి కూడా చెప్పడం జరిగింది. అక్కడ వెళ్ళి చేసినా కూడా ఎవరు స్పందించలేరు. మేము ఇంచుమించు ప్రజావాణిలో కూడా ఇంచుమించు ఒక 3-4 టైమ్స్ పెట్టాము. మీరు ఈ ఏరియాలో పటేల్గూడనే మేడం, మాది పటేల్గూడనే, నా పేరు పటేల్ రాము. మా బ్రదరు సర్పంచ్గా పోటీ చేస్తారు లాస్ట్ టైము. అదే అంటున్నా, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి కూడా బిల్డర్లు ఏమో కట్టారు. అంటే ఇది కట్టించింది అంటే ఇదంతా కట్టడానికి కూడా ఎవరు సహకరించారు అసలు? ఎంపీపీ దేవానంద్ అండ్ అమీన్పూర్ చంద్రశేఖర్, వీళ్ళిద్దరే కారణం, ముఖ్య కారణం వీళ్ళిద్దరే. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలను సర్పంచ్ ఇర్ల నితీష శ్రీకాంత్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసిర్రు, నిద్రపోయిర్రా? వాళ్ళకి తెలియదా ఈరోజు వచ్చి పొద్దున పరామర్శించడానికి వస్తున్నా అని అంటారు. వాళ్ళ చేతులు లేదే ఈరోజు ఇంత జరిగిందా? ఏం చేస్తారు, నేను అది కాపాడుతున్నా ఇది కాపాడుతున్నా అని అంటారు. ఇంత కళ్ళ ముందర జరుగుతుంటే నిద్రపోయిరా? అందరు డబ్బులు తీసుకోరు కాబట్టి లొంగిపోయారు. రావు మేడం, ఎట్లా వస్తాయి పరామర్శిస్తే? ఈరోజు నేను ఇంతకుముందు వచ్చిన వాళ్ళ బాధితులతో మాట్లాడిన 100% నేను మాట్లాడితే అవసరమైతే ధర్నా కూడా వేద్దామని చెప్పినా, దేనికైనా సిద్ధమే, వాళ్ళ ఇంటి మీద పోయి కూర్చుందామని చెప్పినాం మేడం. సో సాయంత్రం టైం ఇచ్చారు, ఏం మాట్లాడతారో చూద్దామని. మరి ఇక్కడ బాధితులు ఏమంటున్నారు? ఇక్కడ కొన్న వాళ్ళు కానీ రెంట్కున్న వాళ్ళు కానీ అలా సామాన్లు కూడా మొత్తం దాంట్లో పడిపోయాయి అంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక అతనితో మాట్లాడాను. వాళ్ళ డాడీ మేస్త్రి మేడం. వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి చేసుకున్న డబ్బులన్నీ కూడబెట్టుకొని ఇల్లు కొన్నారు ఇక్కడ. 1,40,00,000 కొన్నారు ఇక్కడ. వాళ్ళు ఎక్కడ ఉన్నలేని డబ్బంతా తీసుకొచ్చి బంగారం, వాళ్ళ వైఫ్ బంగారం టోటల్గా ఉన్నలేని అంతా తీసుకొచ్చి ఇప్పుడు ఇల్లు మీద పెట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు గులగొట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ సామాన్ అంతా కూడా బయట పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకు ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు హైడ్రా చేసింది కరెక్టే, మరి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా. అదే ఇప్పుడు ఈ ఏదైతే కూల్చక ముందు ఇదే గవర్నమెంట్ వాళ్ళకు ఇంత కాదు ఇంత డబ్బులు ఇచ్చి మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేది ఉండే.
వాళ్ళకి ఏదన్నా కొద్దిగా అవుతుండే కదా. ఇప్పుడు గులగొట్టడం వల్ల ఎవరు నష్టపోయారు? ఇప్పుడు హైడ్రా అనేది ఇప్పుడు చేస్తుంది మేడం, కరెక్టే. కాకపోతే అసలైన వాళ్ళని శిక్షించాలి, చేసిన వాళ్ళని శిక్షించాలి. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఈఓ గారు ఉంటారు, వాళ్ళు చేసారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని శిక్షించకుండా సామాన్యులు కదా బాధపడుతుంది. సో వాళ్ళకి ఎట్లా? ఇక్కడ 15 ఎకరాల చెరువు, అది కేవలం 3 ఎకరాలే ఇప్పుడు మిగిలింది అంటున్నారు. అంటే 12 ఎకరాలు మొత్తం కబ్జా చేసినట్టే కదా అది? యాక్చువల్గా 12 ఎకరాలు కాదు మేడం, 42 ఎకరాల చెరువు ఇది. 42 ఎకర్స్ ఉంటుంది పటేల్ చెరువు అని. 42 ఎకర్స్లో బిఎస్ఆర్ కాలనీలో రోడ్ నెంబర్ 9, రోడ్ నెంబర్ 10 కూడా ఎఫ్టీఎల్లో ఉంటుంది. సో అవి కూడా కొద్దిగా జరిగి వీళ్ళ సహకారాలతో చేశారు మేడం. యాక్చువల్గా ఈ 12 సర్వే నెంబర్ ఏంటంటే టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. అది ఇంచుమించు 30 అబోవ్ ఉంటుంది, 30 ఎకర్స్ అబోవ్ ఉంటుంది. సో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మన అక్కడ డబల్ బెడ్రూమ్ వరకు ఉంటుంది. డబల్ బెడ్రూమ్ వరకు 12 సర్వే నెంబర్ వస్తుంది. అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఏంటి అంటే మరి ఈ హైడ్రా మొదలు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం, అయితే ఇది ఎలా అనిపిస్తుంది? మరి చెరువులను కాపాడడానికి అంటున్నారు కదా, ఇది మీరు ఎలా? నాకు తెలిసి అయితే హైడ్రా ఏం చేయాలంటే గవర్నమెంట్ ల్యాండ్లని ఆక్యుపై చేసుకోవడం కరెక్టే, కానీ ఎవరైతే చేసిరో వాళ్ళని శిక్షించకపోతే మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. 100% ఎవరైతే చేశారో రాజకీయ నాయకులే కానీ, మన రెవెన్యూ అధికారులే కానీ, గవర్నమెంట్ అధికారులే కానీ, ఎవరైనా సరే ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళని మాత్రం శిక్షించాలి. లేకపోతే ఈ హైడ్రా అనేది కూడా ఫెయిల్ మేడం 100%. అంటే మరి కొనే వాళ్ళు కూడా అసలు ఎక్కడుంది ఈ ప్లేసు, జెన్యున్గా ఉందా, ఎలా ఉంది ఏంటి అని చూసుకొని కొనాలి కదా. మరి వాళ్ళు అలా చూసుకొని కొనలేదా, ఎట్లా? వాస్తవం చెప్పాలంటే వాళ్ళు చూసుకోవాలి మేడం. ఇప్పుడు ఏదైనా మనం బంగారం తీసుకుంటున్నామంటే కూడా 22 క్యారెట్ ఏదైనా చెక్ చేసుకుంటాం, వాళ్ళు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇల్లు అంటే మామూలు విషయం కాదు, లక్షల మీద పెట్టి మరి తక్కువ వస్తుందని తీసుకున్నారా మరి ఎట్లా అనేది మనకు కూడా ఐడియా లేదు. వాళ్ళు డాక్యుమెంట్ చూపించవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ మన ఏదైతే నోటరీ ప్లాట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా చూసి కూడా ఎట్లా నన్ను చేసిరో మేనేజ్ చేసి. ఎంత పోయినాయి సార్ మామూలుగా ఒక్కొక్కటి ఇక్కడ 1,40,00,000 వరకు పోయినాయి మేడం. 1,40,40 నుంచి 1,70,00,000 వరకు అమ్ముతున్నారు ఇక్కడ. ఇప్పుడు 1,40 నుంచి 1,70,00,000 వరకు పెడుతున్నారు డబ్బులు అని అంటే కనీసం ల్యాండ్ పేపర్లు ఏంటి, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇక్కడ చుట్టుపక్కల చెరువు ఉందా లేదా ఏంటి, అది తెలిసి ఉండాలి కదా. ఎందుకంటే ఈ రోజుల్లో నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎస్, అయితే యాక్చువల్గా ఏంటంటే చాలామంది తక్కువ ధరకే వస్తుంది, మెయిన్ రోడ్కు ఉంది, సో లోపల తీసుకుంటే ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ తక్కువ వస్తుంది, మనం మంచిగా ఉంది కదా, రోడ్డు కూడా ఉంది కదా, డాక్యుమెంట్స్ చూసుకోవద్దా అనేది చాలామంది, కొంతమందికి అవగాహన కూడా ఉండకపోవచ్చు, అనుకుండవచ్చు. ఇప్పుడు రాజకీయ నాయకులే బలం ఇవ్వచ్చు, ఏం కాదు నేనున్నా, నేను ధీమా, ఏదన్నా అయితే నేను చూసుకుంటా అనే ధీమా ఇస్తే కూడా తీసుకున్నారేమో, అలా కూడా కావచ్చు కదా. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఆల్రెడీ మన సున్నం చెరువు దగ్గర కూడా ఈ హైడ్రా కూల్చివేసింది, అక్కడ కూడా ఇండ్లని. అయితే అక్కడ వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, బోర్బండ్లో కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ బడాబాబులు ఉన్నారు ఇందులోనే, ఎఫ్టీఎల్లో అలాగే బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు బడాబాబులు ఉన్నారు, ముఖ్యమంత్రికి సంబంధికులు కూడా ఉన్నారు కొన్ని చోట్ల. మరి వాళ్ళ మీద వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు, మాకు నోటీసులు ఇచ్చారు, ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా, మా దగ్గర ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? యాక్చువల్గా హైడ్రా అనేది ఎవరిని క్షమించదు, ప్రతి ఒక్కరి మీద తీసుకోవాలి యాక్షన్ అనేది. వీళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు బడాబాబులు ఎవరైనా సరే, నువ్వు ఒకసారి పని స్టార్ట్ చేసినావు అంటే వాళ్ళు వీళ్ళని చూడదు, ఎవరినైనా సరే ప్రతి ఒక్కరిది నువ్వు చేసే పని ఈడ ఒక్క దగ్గర రాదు, పక్కన ఉంది అనుకోండి, అది కూడా చేయాలి, సగం చేసి వదిలేదు ఏదైనా సరే. నువ్వు చేసిన పనికి వాల్యూ రావాలంటే చేస్తే 100% చేయాలి. నువ్వు 50% చేసి వదిలేస్తా అంటే కరెక్ట్ కాదు. అదే ఇప్పటి వరకు మరి ఎమ్మెల్యేలు ఎంపీలే ఇల్లు కూడా ఉన్నాయి, కానీ అలా ఎవరు కూడా టచ్ చేయలేదు. టచ్ చేయాలి, టచ్ చేయకపోతే నువ్వు ఫెయిలే కదా. రేపు పొద్దున ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని, ఏ విధంగా నమ్మి ఓట్లేస్తారు, అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత మంచి పని చేపట్టింది అని కొంతమంది అంటున్నారు, కానీ ఫాతిమా కాలేజీని టచ్ చేయగలదంటారా? టచ్ చేయాలి, టచ్ చేయకపోతే కూడా 100% రాంగే, అది టచ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ శివారులో ఉన్నాయే టచ్ చేస్తున్నాను, హైదరాబాద్ లోపల ఉన్నాయి కూడా టచ్ చేయాలి కదా. ప్రతి ఒక్కటి వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే ఇక పబ్లిక్ డిసిషన్, ఇక అది ఏం చేయాలనేది పబ్లిక్ కూడా అవగాహన ఉండాలి. రేపు పొద్దున రానున్న రోజులలో ఇంతకుముందు ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో పబ్లిక్ ఎట్లా డిసిషన్ తీసుకురో నెక్స్ట్ కూడా అదే విధంగా తీసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ మీద ఉంటుంది.
అదే చూస్తున్నాం కదా. మరి ఇప్పుడైతే ఇక్కడ ప్రజలు కూడా ఏమంటున్నారంటే ఇది కబ్జా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి కూడా బిల్డర్లు ఇక్కడ కట్టి అమ్మారు అని అంటే వాళ్ళు చేసిన ప్రాబ్లం కదా అది, వాళ్ళు తలపెట్టింది. కానీ కొన్న వాళ్ళు ఏంటంటే తక్కువకు వస్తుంది కదా, మేము ఇక్కడ కొనుక్కుంటే ఉంటాం కదా అనే ఇదిలోనే మెయిన్ రోడ్ దగ్గర ఉంది ఇవన్నీ చూసుకొని ఏదో తప్పిదం వల్ల వాళ్ళు కొన్నారు. కానీ ఇది కట్టింది అయితే మరి రాజకీయ బలంతోనే వాళ్ళు కట్టుకున్నారు. కానీ వాళ్ళని కొన్న వాళ్ళను మోసం చేశారు. అదేవిధంగా హైడ్రా వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వీళ్ళు కూడా కొంచెం టైం ఇచ్చి మరి ఫస్ట్ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో ఇక్కడ కట్టిన వాళ్ళు, ఇలాంటి పనులకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శిక్ష వేయాలి. వాళ్ళని శిక్షించిన తర్వాతే ఇవి కూల్చడానికి ముందు రావాలి కదా. అలాంటిది ఇప్పుడు ఉన్న వాళ్ళను బయటికి వెళ్ళగొట్టేసి వాళ్ళ సామాన్లన్నీ లోపలే పెట్టేసి ఆ కొన్న డబ్బులు కూడా వాళ్ళు నష్టపోయేలాగా చేసి వాళ్ళు ఎందుకంటే ఇంట్లో ఉన్న బంగారంతో సహా అమ్ముకొని కూడా ఇల్లు కొనుక్కునే స్టేజ్కి వాళ్ళు ఇదైపోయినారు. అలాంటి వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి వాళ్ళని శిక్షించాలే కానీ వీళ్ళకి శిక్ష వేయడం అనేది అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కానీ హైడ్రా కానీ వీటిపైన దృష్టి పెట్టి ఫస్ట్ ఇవన్నీ కూడా చర్యలు చేపట్టి ఆరా తీసి దీని బిల్డర్స్ ఎవరు, ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ బఫర్ జోన్లో గవర్నమెంట్ ల్యాండ్ని ఎవరు కబ్జా చేశారు, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు చర్యలు చేపడితే బాగుంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలాగే చాలామంది కూడా బడా బాబులై కూడా ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి. వాళ్ళు చాలా బిల్డింగులు కట్టినవి కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ కూడా ఉంది. మరి ఈ ఫాతిమా కాలేజీని కూడా మరి ప్రభుత్వము నిజంగా ఇవి హైడ్రా జెన్యున్గా చేస్తుంది అంటే ఫస్ట్ ఆ వీటిని టచ్ చేసి ఆ వీటిని కూల్ చేసి అక్కడ న్యాయం జరిగిన తర్వాతే ఇక్కడ మా దాకా రావాలి. అప్పటి వరకు మా దాకా వచ్చే అధికారం కూడా లేదు. ఎందుకు అంటున్నారు అని అంటే కూడా ఎందుకంటే మేము పేదవాళ్ళము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినప్పుడు ఏదో కష్టపడి మేము కొనుక్కున్నాం. కానీ వాళ్ళు కోటీశ్వర్లు అయి ఉన్నారు. కోట్లు సంపాదించుకొని ఒక పదవులలో విరవీగుతున్న వాళ్ళని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు, మమ్మల్ని ఎందుకు టచ్ చేస్తున్నారు? ఫస్ట్ అక్కడ నుంచి మొదలు పెట్టండి, బిల్డర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టండి శిక్షించడము అనేది కూడా ఇక్కడ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడే కాకుండా ఇప్పుడు అమీన్పూర్లోనే కాదు, కుకట్పల్లిలో కావచ్చు, మన చూసుకున్నట్లయితే సున్నం చెరువు, బోరబండ ఇవన్నీ కూడా కూల్చివేస్తూ వస్తున్నారంటే ఇవన్నీ కూడా ఒక క్రమంలో మిడిల్ క్లాస్ వాళ్ళయే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడిది ఇంతవరకు టచ్ చేయలేదు. కాబట్టి మరి అలాంటి వాళ్ళే ఫస్ట్ కూలగొట్టేసిన తర్వాతే ఈ ఆరా తీసి మరి ఇలాంటి రాజకీయ నాయకులు అంటే ఒక అధికారము చేతులు పట్టుకొని కూడా మేము ఇవన్నీ కబ్జా చేస్తే మమ్మల్ని ఎవరు అడగరు అని చెప్పేసి కూడా వాళ్ళు కట్టేసి అమాయకులకు అమ్మడం కూడా అది తప్పే కదా. ఇలాంటి వాళ్ళని శిక్షిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. మరి చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ హైడ్రా మీద? ఈ హైడ్రా అనేది వచ్చింది కొత్తగా, ఇది మంచిది అనిపిస్తుంది, మీకు చెడు అనిపిస్తుంది? మంచిదేనండి. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అన్ని స్థలాల్లో ఫస్ట్ మొదటిగా పైన ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో రాజకీయంగా కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, అలాంటి వాళ్ళని ముందు టచ్ చేసి తర్వాత కామన్ పబ్లిక్ దగ్గరికి వస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. అది కామన్ పబ్లిక్ వరకు వస్తే అంటే బడాబాబుల నుంచి కామన్ పబ్లిక్ వరకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ లోపే మేము సరే తప్పు చేసామో ఒప్పు చేసామో మేము సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాము ఆ లోపల. ఎందుకంటే పెద్దవాళ్ళనే వదలట్లేదు, మమ్మల్ని ఎందుకు వదులుతారు అనేది కూడా మాకు ఒక ఆలోచన వస్తుంది. సరే చదువుకున్న వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ సిటీలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, గత ప్రభుత్వం ఉన్నా కానీ ఇప్పటి వరకు అయితే ఇలాంటి కూల్చివేతలు జరగలే. కాబట్టి ఇక మీదట కూడా జరగవేమో అనే ఒక నమ్మకం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాం కదా, కొనుక్కున్నాం కదా అనే ఒక చిన్న ఆశతో మేము కొనుక్కోవడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి మా నుంచే స్టార్ట్ చేయడం కాదు, బడాబాబుల నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఎవరైతే స్టార్ట్ చేశారో కట్టడము వాళ్ళని శిక్షిస్తూ రండి అనేది ఒకటి కోరుకుంటున్నారు. ఈ విన్నపం మా హిట్ టీవీ తరఫున కూడా ప్రభుత్వానికి, హైడ్రాకు కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకు అనంటే ఇప్పుడు చాలామంది బడాబాబులు ఉన్నారు కాబట్టి హైడ్రా అందరికీ ఒకే న్యాయం జరిపించాలని కూడా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.